అందరికీ నమస్కారం. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుల చుట్టూ చాలా కాలంగా నడుస్తున్న ప్రచారానికి ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు చెక్ పెట్టేశారు. తెలంగాణలో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పైకి ఇది కేవలం ఒక సాధారణ పొలిటికల్ కామెంట్ లాగా అనిపించినా దీని వెనుక అత్యంత ప్రమాదకరమైన, పక్కాగా లెక్కించిన మాస్టర్ పొలిటికల్ స్కెచ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు జనసేనను బీజేపీ ఎందుకు దూరం పెట్టింది? ఇందులో టీడీపీ, బీఆర్ఎస్ కనెక్షన్ ఏంటి? రాబోయే జమిలి ఎన్నికలకు ఇది ఎలాంటి పునాది? ఈ వీడియోలో క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనసేనతో పొత్తు వద్దనడానికి ప్రధానమైన మొదటి కారణం టీడీపీ ఫ్యాక్టర్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో గనుక జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా టీడీపీని కూడా ఆ కూటమిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ ఇంకా రగులుతున్న వేళ టీడీపీలో నేరుగా పొత్తు పెట్టుకుంటే అది లోకల్ సెంటిమెంట్ను దెబ్బతీస్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే జనసేనను ఒంటరిగా తీసుకెళ్లడం కన్నా దూరం పెట్టడమే సేఫ్ అని బీజేపీ లెక్కేస్తోంది. రెండో కారణం ప్రాక్టికల్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాలలో పోటీ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఒక్క సీట్లో కూడా విజయం సాధించలేకపోయింది జనసేన. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతే బీజేపీ క్యాడర్ మానసికంగా దెబ్బతింటుంది. సీట్లు కేటాయించడం తప్ప పొత్తు వల్ల బీజేపీకి పెద్దగా కలిసొచ్చే మైలేజ్ ఏమీ లేదని బీజేపీ అధిష్టానం నిర్ధారణకు వచ్చేసింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈ స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకొని అనవసరంగా రగడ తెచ్చుకోవడం కంటే ఈ రోజున పక్కన పెట్టి రేపటి కోసం వేచి చూడడం బీజేపీ వ్యూహం. రాబోయే రోజుల్లో దేశంలో జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే 2028 లేదా 2029 నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు చెల్లకుండా ఉండేందుకు బీజేపీకి ఒక పెద్ద స్లోగన్ కావాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ను ఓడించాలి అనే ప్రధాన ఎజెండాతో అప్పుడు భారీ కూటమి కట్టవచ్చు. ఆ సమయానికి అవసరమైతే టీడీపీని లేదా పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ను కూడా కలుపుకొని వెళ్ళే వ్యూహాత్మక స్థలం బీజేపీకి మిగులుతుంది. అందుకే ఇప్పుడు అనవసరమైన చిన్న చిన్న పొత్తులతో చేతులు కాల్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. చూసారుగా, ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరి పోరు అని చెబుతున్న రాబోయే జమిలీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. బీజేపీ వేసిన ఈ సుదూర వ్యూహం వర్కౌట్ అవుతుందా? జనసేనను పక్కన పెట్టడం బీజేపీకి కలిసి వస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ లోతైన పొలిటికల్ అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.